108 కొబ్బరికాయలు. ఇక్కడంటే మనం శాస్త్రీయంగా కొట్టి నివేదన చేస్తాం, నేను తప్పని అంటలేదు, చాలా మంచిదే అది. ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ యొక్క పిలక తీసేసి, పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు. 2 ముక్కల కన్నా ఎక్కువ ముక్కలు అవ్వాలి. అలా కానీ అయ్యి పిల్లలు కానీ దాన్ని తీసుకుంటే పీడాపరిహారం. శ్రీచక్రం టీవీ. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. ఈరోజు తల పగిలిపోతుంది వాడికి, తలకాయ పోయిందండి అంటారు, నా తలకాయ పోయిందండి అంటారు. తలకాయ పోయిందండి అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి, అవమాన భారంతో ఇక 10 మందిలో తిరగలేడు. 2, తలకాయ పోయిందన్న మాట ఎప్పుడంటారంటే ఈ ద్వారం చిట్లిపోతుంది. ఈ ద్వారం కానీ చిట్లిందా ఇక్కడ ప్రాణములు నిర్గమిస్తాయి. అందుకే ఇక్కడ దెబ్బ తగలకూడదు. ఇక్కడ దెబ్బ తగిలి ద్వారం తెరుచుకుందా ప్రాణములు నిర్గమిస్తాయి. ఇక్కడ దెబ్బ తగిలి తలకాయ చిట్లిపోవలసిన వాడిని కొబ్బరికాయ చిట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బతికించేస్తాడు. శ్రీచక్రం టీవీ. ఒక్క కొబ్బరికాయకి నేను మీతో అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీరు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో చూడండి ఈ విషయం ఉందో లేదో. ఒక కొబ్బరికాయకి ఒక తలకాయ నిలబెడతాడు, అంతటి అనుగ్రహశీలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు, పరవశించిపోతాడు.